గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తరగతుల కుదింపును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో కర్రల వంతెన సెంటర్ నుండి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్ భాను మాట్లాడుతూ ఈరోజు పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా నగరంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలన్నింటిలో అనేక సమస్యలు నెలకొన్నాయి. ఏర్పాటు చేయాలి. పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా నగరంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలన్నింటిలో అనేక సమస్యలు నెలకొన్నాయి. వాటన్నిటితో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అనేక స్కూళ్ళల్లో తరగతి గదులు సరిపడినన్ని లేవు, బెంచీలు సరిగ్గా లేవు, అలాగే సైన్స్ ల్యాబ్లు, అలాగే కంప్యూటర్ ల్యాబ్లు ఒక్కటి కూడా పనిచేయడం లేదు. దానికి సంబంధించిన టీచర్లు కూడా అనేక పాఠశాలల్లో లేరు. అలాగే ఈ జిల్లాలో ఈ అకాడమిక్ ఇయర్లో జీవో నెంబర్ 57 తీసుకొచ్చి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో తరగతి కుదింపుల్ని చేపట్టారు. దీని కారణంగా అనేక ఏజెన్సీ ఏరియాల్లో 3rd, 4th, 5th అలాగే 8th, 7th, 6th హై స్కూళ్ళలో కలిపిన కారణంగా చిన్నపిల్లలు హై స్కూళ్ళకి వెళ్ళలేక 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్ళకి పిల్లల్ని పంపించమని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేము పీడీఎస్ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా తక్షణమే పాఠశాల విలీనాన్ని ఆపాలని, రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో తీసుకున్న తరగతి కుదింపును ఆపాలని మేము పీడీఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తరగతి గదులను నిర్మించాలని, అన్ని సౌకర్యాలని కల్పించాలని మేము పీడీఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాం.